పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర రైతు ఆత్మహత్యల నివారణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంజరాల రాజేష్ మరియు జిల్లా కాంగ్రెస్ బలహీన వర్గాల నాయకుడు వెగ్గలం పాండురంగాచారి మాట్లాడుతూ మోతీలాల్ నెహ్రూ కుటుంబం నుండి వచ్చిన కుటుంబం గురించి మాట్లాడడం సరికాదని, మోదీ అంటే మోసం అంటే మోదీ అని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారని ప్రజలు నిలదీస్తున్నారని వారు తెలియజేశారు. రైల్వే రంగంలో కూడా సీనియర్ సిటిజన్లు రాయితీలు తీసేశారని, వందే భారత్ పేరు మీద రేట్లను ఎక్కువగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వీటితో పాటు గడిచిన 75 సంవత్సరాల ఇటువంటి పాలన ఎప్పుడూ జరగలేదని ప్రజలందరూ వాపోతున్నారన్నారు. పేద ప్రజల నడ్డి విరిచి జీఎస్టీ, సిఎస్టీ పేర్ల మీద పెనుభారం మోపుతున్నారని తెలిపారు. కింగ్ కాళేశ్వరం కరప్షన్ కింగ్ ఎవరైనంటే కేసీఆర్ గారే ఉన్నారు. ఇవాళ అవినీతితోటి 10 సంవత్సరాలు మీకు సపోర్ట్ చేసి అడ్డగోలుగా సంపాదించుకున్నటువంటి ఆస్తులతోటి ఇవాళ మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపియండి, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఇక్కడ కేంద్ర మంత్రి అవుతారని చెప్పేసి మాటలు చెప్పడానికి విచ్చేస్తూ ఉన్నారు. బస్సు యాత్రల పేరు మీద అనేక డబ్బులు వెదజల్లి తిరుగుతున్నటువంటి కేసీఆర్ గారికి ఎక్కడి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? మీరు ఎందుకు చేస్తున్నారు మీ కార్యక్రమాలు? మీరు చేసింది ఏం చేశారనే దాని మీద మీకు ప్రజలు మీకు తిరస్కరించినా కానీ మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లాడటానికి వస్తున్నారు? మీరు అదేవిధంగా మీ కేంద్ర మంత్రి అవుతారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు 2 పర్యాయాలు గెలిచినటువంటి నామా నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాకి ఏం అభివృద్ధి చేశారు? ఎంతమంది పేదవాళ్ళకు ఆదుకున్నారు? ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు? అదేం చెప్పట్లేదు. చెప్పకుండా మంత్రి అవుతారు కాబట్టి మాకు వేయండి అని చెప్పేసి కేసీఆర్ కానివ్వండి, ప్రధాని నరేంద్ర మోడీ గారు కానివ్వండి, దేశ స్వాతంత్రం కోసం మరియు భారతదేశానికి ప్రాణత్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి యొక్క కుటుంబాల నుంచి వచ్చేటువంటి ప్రియాంక గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని చూస్తే ఊరలేకుండా యువరాజ్ అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నారు. గాంధీ కుటుంబాన్ని చీల్చేటువంటి పద్ధతి లోపల దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అసహ్యంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓట్లు అడుగుతారు, అందరూ కూడా తిరుగుతారు, చేస్తారు. మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, మీ అభివృద్ధి కనబడటం లేదు, పేదవాడికి కనపడటం లేదు, ఆకలి కేకలతో ముందున్నాడు, ఉద్యోగాలు ఇవ్వటం లేదు, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు అన్నారు. ఇవాళ మా రాహుల్ గాంధీ గారు కాబోయేటువంటి 2024 లోపల కుల గణన చేపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కుల గణన లోపల 90% ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలో కూడా వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా. వారందరికీ కూడా 50% పైన రిజర్వేషన్స్ తోటి వాళ్ళకి ఒక్కొక్క ఉద్యోగస్తుడికి ట్రైనింగ్ ఇప్పించేసి నెలకి 8,500 చొప్పున సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇచ్చేసి వారికి పర్మనెంట్ ఉద్యోగాలు సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేస్తే ఇవాళ జరిగినటువంటి 1వ విడత, 2వ విడత, రేపు జరగబోయేటువంటి 3వ విడత ఎన్నికల్లో కూడా అప్రతిహతంగా ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రజలు, ఉద్యోగస్తులు, యువకులు అందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి సంగతి మీరు మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు చేసిన అభివృద్ధి 10 సంవత్సరాలకి చర్చా వేదికకు రండి, ఎలక్షన్స్లో అడగండి. కాంగ్రెస్ పార్టీ మా ఏఐసిసి అధ్యక్షులు ఉన్నారు మల్లికార్జున్ ఖర్గే గారు, వారు మీరు ఎదురుగా కూర్చొని మీరు 10 సంవత్సరాలు చేసింది ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటువంటి దాని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సిద్ధం లేరే? మీరు చేయలేనటువంటి పరిస్థితి. మీరు ఇక్కడ ఏం చేశారు? తెలంగాణకి ఏమి ఇవ్వలేదు, ఆంధ్రాకి ఏం చేశారు? ఏమి ఇవ్వలేదు. విభజన చట్టంలో ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఓటు అడగడానికి మీరు ఇచ్చేస్తూ ఉన్నారు. భారత్ పేరు మీద చేసినటువంటి అప్పులు ఏ విధంగా తీరుస్తారనే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల అమిత్ షా గారు తిరుగుతూ ఉన్నారు, పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. బజార్లో మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినట్టు ఆ విధంగా తిరుగుతూ ఉన్నారు మీరు. కానీ మాకున్నటువంటి నిస్వార్థ సేవ తత్పరతతోటి కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల మార్పు మొదలైంది. ఆ మార్పు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో పట్ల, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రారంభం అవుతున్నది. దానికి అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి 17
పార్లమెంటు సీట్లలో కూడా 17 సీట్లు రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 2వ స్థానమా 3వ స్థానమా అని మీరు పోటీ పడుతూ ఉన్నారు. ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం నుంచి రామ్ సాహెబ్ రఘురామరెడ్డి గారు వారి యొక్క ఆస్తులు సురేందర్ రెడ్డి గారు ఎంపీగా 5 పర్యాయాలు పోటీ చేసి 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వారి ఆస్తులు మొత్తం కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్టళ్లకు కానివ్వండి, మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు కానివ్వండి, అదేవిధంగా స్కూళ్ళకు కానివ్వండి, అదేవిధంగా రామ మందిరాలకు కానివ్వండి, అనేక స్థలాలు ఇచ్చారు. బస్ స్టాండ్లతో సహా ఇచ్చినటువంటి ఘనకీర్తి కలిగినటువంటి ఇవాళ వాడి యొక్క ఆస్తులు కనుక రామ్ సాహెబ్ సురేందర్ రెడ్డి గారు అబ్బాయి రఘురామరెడ్డి గారి ఆస్తులు కనుక లెక్కేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది. కానీ వేల కోట్ల రూపాయలు ఇవాళ సమాజం కోసం పనిచేసేటువంటి మంచి అభ్యర్థి 24 క్యారెట్ల బంగారం లాంటి అభ్యర్థి రఘురామరెడ్డి గారు ఇలా ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. వారి మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ అదేవిధంగా భద్రాచలంలో పొరిక బలరాం నాయక్ ఒక లంబాడా జాతికి చెందినటువంటి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు గతంలో సోషల్ జస్టిస్ మినిస్టర్గా పనిచేసి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మంచి వ్యక్తి ఉన్నటువంటి వాడు 2 సీట్లు కూడా గెలిచేటువంటి పరిస్థితిలో ఉంది. ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లా లోపల గెలిచేటువంటి అభ్యర్థుల లోపల బలరాం నాయక్ గారిది ఖాయమైపోయింది మెజారిటీ, అదేవిధంగా రఘురామరెడ్డి గారిది ఖాయమైపోయింది. మీరు తేల్చుకోండి, ఇలా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 2వ స్థానమా 3వ స్థానమా అనేటువంటి మీరు ఆలోచించుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ లోపల ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మైనార్టీకి చెందినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరి 2007వ సంవత్సరం లోపల భారతదేశంలో ఉన్నటువంటి 1,58,00,000 రైతులకి 72,800 కోట్ల రూపాయలు ఒకే ఒక్కసారి ప్రపంచంలో కని విని ఎరగనటువంటి పరిస్థితుల్లో రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇవాళ మీరు రైతులకు ఎంఎస్పీ ఇవ్వరు, రైతులకు రుణమాఫీ చేయరు. ఇవాళ మా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు 2024లో 50% అబోవ్ ఉద్యోగాలు యువతకి, మహిళలకి, కార్మికులకి, కర్షకులకి మేమందరికీ ఇస్తాం. అదేవిధంగా రైతులకు మళ్ళీ 2వసారి రుణమాఫీ చేస్తామని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాడు. అందుకే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అప్రతిహతగా విజయకేతనం ఎగరేయడం కోసం ముందున్నదని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ యువతులు మరియు అదేవిధంగా శ్రామికులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ముక్త కంఠంతో ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారికి ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఇకనైనా కానీ మీ వాస్తవాలు చెప్పండి. మీ వాస్తవాలు చెప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పేసి అంటున్నారు. కులాలకి మతాలకి అడ్డంకిగా ఉన్నదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పినకి కూడా మీరు ఓటర్లో ఓట్లు ఆడుకుంటూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇస్తున్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయింది. ఈ పరిస్థితి, దీన్ని మీరు అరికట్టాలి. కాబట్టి మీరు అడగండి, మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మేము అడుగుతాం. మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు 5 న్యాయమైన పద్ధతుల ద్వారా రాష్ట్రంలో అప్రతిహతంగా నడుస్తున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా 5 అమలుతోటి మేము చేయబోతున్నాం ఈ కార్యక్రమాలు చెప్పేసి రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి ఒక్కసారి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.